హమాస్ భూగర్భ సొరంగాలను ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటికలుగా మార్చేస్తామని ఇజ్రాయెల్ చెబుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నేరుగా ఓ ప్రత్యేక కమాండో యూనిట్తో భేటీ అయ్యారు. వీరిద్దరి లక్ష్యాలు గాజా మెట్రోను అంతం చేయటమే. గాజా భూగర్భంలోని కొన్ని వందల కిలోమీటర్ల వరకు సొరంగాలు ఉన్నాయి. వాటిలోకి దిగితే ఎక్కడ మొదలై ఎక్కడకు దారి తీస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు అడుగు ముందుకేసినా హమాస్ ఉచ్చులో చిక్కుకుపోతాయి. ఈ క్రమంలో ప్రత్యేకమైన ఆయుధాలు దళాలను రంగంలోకి దించే అవకాశం ఉందని భారీగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బంకర్ విధ్వంసక బాంబులను ఇజ్రాయెల్ వాడుతుంది. కానీ వీటితో పెనుబీభత్సం చోటు చేసుకోవటం వలన ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పాంజ్ బాంబ్ అనే అనూహ్యమైన ఆయుధం వాడే అవకాశాలు ఉన్నాయని పత్రికలు చెబుతున్నాయి. అసలేమిటి ఈ స్పాంజ్ బాంబ్? గాజాలో భారీగా భూగర్భ సొరంగాలను తవ్వుతున్న విషయాన్ని కొన్నేళ్ల క్రితమే గ్రహించిన ఇజ్రాయెల్ వీటికి విరుగుడుగా ప్రత్యేకమైన ఆయుధాలను తయారు చేసింది. వీటిలో స్పాంజ్ బాంబు కూడా ఒకటి. ఒక ప్లాస్టిక్ కంటైనర్లో 2 ప్రత్యేకమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి కలవకుండా కంటైనర్ మధ్యలో లోహంతో చేసిన రేకు సీల్ అడ్డంగా ఉంటుంది. హమాస్ సొరంగాలను గుర్తించిన వెంటనే ఐడిఎఫ్ దళాలు ఈ కంటైనర్ను తొలగించి తక్షణమే సొరంగంలో పడేస్తాయి. దీనిలోని రసాయనాలు కలిసి క్షణాల్లోనే భారీగా నురగ విడుదలవుతుంది. ఇది వేగంగా గడ్డకట్టి సొరంగం మూతపడిపోతుంది. ఈ ఆయుధాన్ని ఇప్పటికే ఐడిఎఫ్ దళాలు 2021లో తొలిసారి గాజా సరిహద్దుల్లోని జెఎలిం ఆర్మీ బేస్లో పరీక్షించాయి. కాకపోతే దీని వాడే సమయంలో అప్రమత్తంగా లేకపోతే దళాల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. నిజంగా దళాలకు ముప్పు తగ్గుతుందా? సొరంగాన్ని మొత్తం పేల్చేయడం భారీ శ్రమ, రిస్క్తో కూడుకున్న పని. కానీ అదే సొరంగాన్ని స్పాంజ్ బాంబ్తో సీల్ చేయొచ్చు. దీంతో పాటు ఇజ్రాయెల్ దళాలు పదుల మీటర్ల లోతులో ఉన్న సొరంగాల్లోకి దిగి హమాస్ ఉచ్చులో చిక్కుకునే ముప్పు తగ్గుతుంది. ఒక్కో సొరంగం నిర్మాణానికి హమాస్ భారీ మొత్తం ఖర్చు పెట్టిందన్న అంచనాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఇజ్రాయెల్ దాదాపు 30 సొరంగాలను గుర్తించింది. ఒక్కో దాని నిర్మాణానికి కనీసం $3 మిలియన్ వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిలో ఆయుధాలు నిల్వలు భారీగా ఉన్నాయి. ఈ సొరంగాల మూసివేతతో హమాస్కు భారీగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. హమాస్ సొరంగాల్లో వైర్ల ద్వారా టెలిఫోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఇటీవల కథనంలో పేర్కొన్నది. దీనిని ఇజ్రాయెల్ వైర్ ట్యాపింగ్ చేసే అవకాశం లేదు. 2 ఏళ్ల పాటు కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వాడకుండా ఈ నెట్వర్క్ను వాడుకునే అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడికి హమాస్ తుది రూపునిచ్చినట్లు అనుమానిస్తున్నారు. 2005 తర్వాత ఇజ్రాయెల్ దళాలు గాజా నడిబొడ్డులోకి అడుగుపెట్టడం లేదు. దీంతో అక్కడ జరిగిన మార్పులపై పెద్దగా అవగాహన ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో కాంబాట్ ఇంజనీరింగ్ కోర్ కమాండ్ యూనిట్ అత్యంత కీలకంగా మారింది. దీనిని యహలోమ్ యూనిట్గా వ్యవహరిస్తారు. టన్నెల్ వార్ఫేర్లో దీనికి చాలా నైపుణ్యం ఉంది. సొరంగాలను గుర్తించడం, వాటిని క్లియర్ చేయడం, ధ్వంసం చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందింది. ఇందుకోసం ప్రత్యేక పరికరాలను ఈ దళం వాడుతుంది. వీటిల్లో గ్రౌండ్ ఏరియల్ సెన్సర్లు, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్లు, డ్రిల్లింగ్ పరికరాలు, రేడియోలు, అండర్ గ్రౌండ్లో వాడే ప్రత్యేకమైన నావిగేషన్ పరికరాలు, టన్నెల్ మ్యాపింగ్ కోసం ఫ్లయింగ్ గ్రౌండ్ రోబో సూట్ ఉంటాయి. హమాస్ మూకలు ఇటీవల ఇజ్రాయెల్లో ప్రవేశించి పలుచోట్ల అమర్చిన బాంబులను యహలోమ్ బృందాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. బడ్జెట్ పేరిట శిక్షణ పొందిన శునకాల బృందం కూడా గాజా మెట్రోపై ఆపరేషన్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేసే బుల్డోజర్లు, ఇంటెలిజెన్స్ యూనిట్ అయిన సైరాట్, మత్కల్ వంటి బృందాలు ముందుగా గాజాలోకి ప్రవేశించి సమాచారం ఇచ్చాకే ఐడిఎఫ్ దళాలు గాజాలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి.